పిల్లలకు సమ్మర్ హాలిడేస్ ఇచ్చారంటే చాలు ఏ యొక్క అమ్మమ్మ ఇంటికో లేదంటే బంధువుల ఇంటికో సెలవులకైతే చెక్కేస్తుంటారు. కానీ ఇక్కడ కాకినాడ జిల్లాలో మాత్రం పిల్లలు మాత్రం ఈ యొక్క క్రీడలపై ఆసక్తి కనపరుస్తున్నారు. ప్రధానంగా ఈ యొక్క సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహించిన నేపథ్యంలోనే పిల్లలంతా కూడా ఈ యొక్క క్రీడలపై కూడా ఆసక్తి కనపరుస్తూ వాటితోనే మొత్తం ఈ యొక్క సమ్మర్ హాలిడేస్ అంతా కూడా గడుపుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కాకినాడ జిల్లాలో కనపడుతుందని చెప్పాలి. ముఖ్యంగా చూసుకుంటే కాకినాడ జిల్లా పిఠాపురంలో కూడా గత కొన్నాళ్ళ నుంచి కూడా అనేక క్రీడలు అయితే ఇక్కడ ప్రోత్సహిస్తున్నారు. అందులో భాగంగా బాస్కెట్బాల్కి అయితే ఇక్కడ ప్రాధాన్యత ఇస్తూ ప్రత్యేక గ్రౌండ్ కూడా 2 గ్రౌండ్లు కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ సమ్మర్కి అయితే ప్రత్యేకంగా ఇక్కడైతే శిక్షణ ఇస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. దాదాపుగా 200 మంది పిల్లలు పైగా అయితే గత 2 నెలల నుంచి కూడా ఇక్కడంతా కూడా శిక్షణ అయితే పొందుతున్నారు. ప్రధానంగా చూసుకుంటే వాళ్ళ 6 సంవత్సరాల విద్యార్థి నుంచి అలాగే ప్రతి ఒక్కరు కూడా 20-30 సంవత్సరాల విద్యార్థి వరకు కూడా ఇక్కడ ప్రతిసారి కూడా శిక్షణ పొందుతున్నారు. అలాగే స్టేట్ అలాగే నేషనల్ లెవెల్లో కూడా వీళ్ళంతా కూడా క్రీడల్లో కూడా ఇప్పటికే పాల్గొంటున్నటువంటి పరిస్థితి. పిఠాపురం ఇక్కడ బాస్కెట్బాల్కి అయితే చాలా పేరొంచినటువంటి గ్రౌండ్ ఏదైతే పిఠాపురంలో ఉన్నటువంటి ఈ యొక్క రాజీవ్ గాంధీ ఈ యొక్క స్కూల్లో ఉన్నటువంటి గ్రౌండ్ బాస్కెట్బాల్ అయితే గత నెల రోజుల నుంచి కూడా పిల్లలతో సందడిగా మారింది. ప్రస్తుతం చూడొచ్చు ఇక్కడ అంతా కూడా పిల్లలంతా కూడా ఇక బాస్కెట్బాల్ గ్రౌండ్లోనే క్రీడలు ఆడుతూ చాలా ఈ యొక్క సమ్మర్ హాలిడేస్ అంతా కూడా ఇక్కడే గడుపుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. చూస్తున్నాం అందరూ కూడా 5 సంవత్సరాల విద్యార్థి నుంచి ప్రతి ఒక్కరు కూడా సమ్మర్ హాలిడేస్ మొత్తం కూడా ఇక్కడ ట్రిప్కు వాళ్ళంతా కూడా ఎంజాయ్ చేయకుండా ప్రధానంగా చూసుకుంటే ఈ క్రీడలపైనే మక్కువ అయితే కనపరుస్తున్నారు. అలా ఇక్కడ అనేక మంది విద్యార్థులు 200 మంది పైగా కూడా ఇక్కడ పాల్గొన్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. అలాగే మనకు చూసుకుంటే ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ విద్యార్థులందరూ కూడా ఏ విధంగా ఇక్కడ శిక్షణ పొందుతున్నారో మేము చూస్తున్నాం. అంటే ఇక్కడ శిక్షణ పొంది సమ్మర్ హాలిడేస్ అంటే దాదాపుగా 2 నెలల వరకు కూడా ఈ సమ్మర్ క్యాంప్ అయితే నిర్వహిస్తారు. సమ్మర్ క్యాంప్లో భాగంగా నిర్వహించిన నేపథ్యంలోనే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ శిక్షణకి అయితే అందరికీ కూడా ఒక క్రమశిక్షణతో పాటు ప్రతిదీ నేర్పించే విధంగా కూడా ఇక్కడ చేస్తున్నారు. మనకి ఏదైతే ఇక్కడ బాస్కెట్బాల్ సంబంధించినటువంటి ఇక్కడ స్టేట్ లెవెల్లో కూడా అందరూ కూడా పిల్లలు పాల్గొంటారు. అలాగే ముఖ్యంగా ఇక్కడ ప్రత్యేకంగా పిఠాపురంలో రాజీవ్ గాంధీ గ్రౌండ్లో శిక్షణ ఇస్తున్నటువంటి మనకి బొజ్జ మాణిక్యాలరావు గారు ఉన్నారు. అలాగే ఈయన జిల్లా సెక్రటరీ కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆయన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి సమ్మర్కి అయితే పిల్లలు అందరూ కూడా సమ్మర్కి బయటకు వెళ్ళి ట్రిప్ వేస్తుంటారు, కానీ అలా కాకుండా క్రీడల పైన మక్కువ చూపిస్తున్నారు. ఒక 2 నెలల నుంచి కూడా ఇక్కడ శిక్షణ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ ఏ విధంగా పాల్గొంటున్నారు, ఎంతమంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరిగింది? ముందుగా ఆర్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఇక్కడ ఈ 2 నెలల నుంచే కాదండి, తరతరాలుగా ఇదే గ్రౌండ్లో ఇక్కడ 2 గ్రౌండ్లు ఉన్నాయి మనకి. ఇక్కడే ప్రతిరోజు 365 రోజులు కూడా పిల్లలకు ఉచితంగా శిక్షణ బాస్కెట్బాల్ ఇస్తాం. బాస్కెట్బాల్ అనేటప్పటికీ ఆంధ్ర రాష్ట్రంలో పిఠాపురానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. మాకంట మా పెద్దలు కూడా ఈ దేశానికి తరపున కూడా ఆడిన సందర్భాలు ఉన్నాయి. అట్లాగే మా తరం వాళ్ళు, నా తర్వాత తరం వాళ్ళు కూడా బాస్కెట్బాల్ ద్వారా ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు ఇప్పటికి కూడా. దాని సాంప్రదాయంగా తీసుకుని ప్రతి సంవత్సరం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మే 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు సమ్మర్ క్యాంపు అలాట్ చేస్తుంది స్టేట్ అంతా. దాంట్లో భాగంగా ఇక్కడున్న పేరెంట్స్ సహాయ సహకారాలతో క్యాంప్ మేము ఉదయం 6 గంటల నుంచి 8:30 వరకు, సాయంత్రం 6 గంటల నుంచి 8:30 వరకు మేము ఇక్కడ క్యాంప్ రన్ చేయడం జరుగుతూ ఉంది ఇప్పుడు కూడా. ఇది అయిన తర్వాత చాలామంది పిల్లలు దీన్ని కంటిన్యూ చేస్తూ ఉంటారు. బాగా ఆడే పిల్లలకి మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ సమ్మర్ క్యాంపులో తయారైన పిల్లలు మన పిఠాపురం నుంచి ఈ నెలలో జరిగిన సబ్ జూనియర్ స్టేట్ ఛాంపియన్షిప్లో 3 అమ్మాయిలు 2 అబ్బాయిలు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. వాళ్ళకి గోల్డ్ మెడల్ వచ్చింది. అలాగే ప్రతి కేటగిరీలోని కూడా పిఠాపురం నుంచి మంచి పార్టిసిపేషన్ ఉంటుంది బాస్కెట్బాల్లోని. పిఠాపురం అంటే బాస్కెట్బాల్ అంటే పిఠాపురం. దాన్ని గుర్తించి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ నియోజకవర్గంలో బాస్కెట్బాల్ కొద్దిగా ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు పిల్లలు. ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత చాలా కాలం తర్వాత, ఒక 30 సంవత్సరాల తర్వాత ఆయన సహాయ సహకారాలతో ఫిబ్రవరి నెలలో యూత్ ఛాంపియన్షిప్, స్టేట్ ఛాంపియన్షిప్ ఇక్కడ నిర్వహించాము. సుమారు 500 మంది ప్లేయర్స్ ఇక్కడికి వచ్చి ఆడారు.
అది చూసి తల్లిదండ్రుల్లో మంచి ఆలోచన వచ్చి పిల్లల్ని ఈ రోజున ఇక్కడికి 266 మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వర్షాలు ఇబ్బంది కారణాల వలన ఒక 166 మంది వరకు రోజు ఉదయం సాయంత్రం వస్తున్నారు. అది పవన్ కళ్యాణ్ గారి యొక్క అచీవ్మెంట్ అని నేను అనుకుంటున్నాను. ఏంటంటే ఆయన ఆ టోర్నమెంట్కి పెట్టడం వలన ఇది జరిగింది. అలాగే గతంలో ఉన్న వైసీపీ గవర్నమెంట్ కూడా ఇక్కడ చక్కటి 2 గ్రౌండ్లు మున్సిపల్ చైర్మన్ గారు, కౌన్సిలర్స్, అప్పుడున్న ఎమ్మెల్యే కలిసి 2 కోట్లు ఇక్కడ నిర్మించడం జరిగింది సుమారు ₹1,00,00,000తో. ఇవన్నీ కలిపి ఇది ఇంతమంది పిల్లలకి ఒక మంచి క్రీడాకారులుగా డిసిప్లిన్గా ఉండడానికి తయారవడానికి ఒక కేంద్రం అయింది. ఇది ఇక్కడికి వచ్చేటప్పటికి ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఈ గ్రౌండ్ని ఆ పార్టీ వ్యక్తులుగా భావించి ఎప్పుడూ సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ఈ క్యాంప్ అయ్యే టైంకి ఎమ్మెల్యే ఎవరు ఉన్నప్పటికీ వాళ్ళు కిట్లు ఇస్తారు. ఇది స్టేట్లో పెద్దగా ఎవరు కానీ ఇది మన పిఠాపురంలోనే లాస్ట్ ఇయర్ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఇస్తారనే అనుకుంటున్నాం మేము కూడా. అది ఎప్పుడు పెండుం దొరబాబు గారి దగ్గర నుంచి కూడా అది కంటిన్యూ అవుతూ వస్తూ ఉంది. అట్లాగే ఉదయం పిల్లలకి ఒక ఎగ్ ఇస్తాము, ఒక బనానా ఇస్తాము, సాయంత్రం స్నాక్స్ ఇస్తాము. ఇవన్నీ కూడా కొంతవరకు మేము సీనియర్ ప్లేయర్స్గా మేము ఇక్కడ ఏర్పాటు చేస్తాము. తర్వాత పేరెంట్స్ వచ్చి సార్ ఒకరోజు మేము ఇస్తామండి, ఒకరోజు మేము ఇస్తామండి అని ఇదంతా ఒక కుటుంబం కింద బాస్కెట్బాల్ని కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల కింద భావించి చక్కగా వాళ్ళు ప్రతిరోజు ఎవరికాళ్ళే ఇస్తూ ఉంటారు. ఇది చక్కగా సాగుతూ ఉంది. 30 కొడితే ఎండ్ అయిపోద్ది. కానీ 15వ తారీఖు వరకు జూన్ స్కూల్స్ తీసే వరకు కూడా ఇది రన్ చేస్తాము. తర్వాత ఎవ్రీడే ఈవినింగ్ ఇక్కడ పిల్లలకి ఉచితంగానే కోచింగ్ ఇస్తాము. సండే హాలిడేస్లో మార్నింగ్ ఈవినింగ్ కూడా ఉంటుంది. క్యాంప్కి రాని ఎవరన్నా పిల్లలు ఉంటే క్యాంప్ అయిపోయిన తర్వాత కూడా దీన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయి క్రీడాకారులుగా తయారవ్వాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అంటే ప్రధానంగా ఏ వయసు నుంచి ఏ వయసు పిల్లల వరకు మీకు సమ్మర్లో వాళ్ళ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది? వాళ్ళకి ప్రధానంగా అంటే ఇప్పుడు ఏ సర్టిఫికేట్లు అంటారు వాళ్ళకి ఎప్పుడు వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది? యాక్చువల్గా సమ్మర్ క్యాంపులు అనేటప్పటికి 18 సంవత్సరాల లోపు 18 సంవత్సరాల లోపు పిల్లలకి మనం 8 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల లోపుకి పిల్లలకి శిక్షణ కార్యక్రమం అన్నది శాప్ నిర్ణయించింది. కానీ ఇక్కడ చూశారు 4-5 సంవత్సరాల పిల్లలు కూడా వచ్చారు. సరే వాళ్ళను ఇంట్రెస్ట్ కలిగించడం గురించని వాళ్ళని కూడా రమ్మని వాళ్ళకి కూడా శిక్షణ ఇస్తున్నాం. ఇకపోతే ఇది అయిన తర్వాత క్యాంప్ అయిన తర్వాత ఒకరోజు ఫంక్షన్ పెట్టుకుని వాళ్ళకి శాప్ నుంచి వచ్చే సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా ఇప్పుడు దాకా సెలెక్ట్ అయినట్టు మీరు ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తున్నా అన్నారు. ఇప్పటి వరకు ఎంతమంది పిల్లల్ని ఉత్తీర్ణులు ఇందులో సాధించారు? స్టేట్ లెవెల్ అలాగే నేషనల్ లెవెల్లో కూడా వాళ్ళు ఎందులో పార్టిసిపేట్ చేశారు? ఇది లెక్కలేదు సార్. ఇది ప్రతి సంవత్సరం కూడా నేషనల్స్కి మన సెంటర్ నుంచి 4-5 పిల్లలు ఉంటారు. యూనివర్సిటీస్కి అయితే ఒక 7-8 మంది పిల్లలు యూనివర్సిటీస్ ఆడతారు. స్టేట్కి అయితే స్టేట్ ఛాంపియన్షిప్లో కూడా 10-15 మంది ప్రతి సంవత్సరం మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి ఆడుతూ ఉంటారు. సార్ పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారంటే సమ్మర్ రావడానికి ఎక్కడికైనా బయట టూర్ వెళ్ళిపోతారు, కానీ ఇంటికాడ ఉంటే వాళ్ళు అల్లరి చేయడం, మొబైల్కే పరిమితం అవ్వడం కూడా చేస్తుంటారు. ఈ పేరెంట్స్ వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతుంది? అదే నాకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది సార్. ఇంతమంది నేను ఇంచుమించుగా 90s నుంచి క్యాంపులు చేస్తున్నాను ఇక్కడ. ఈ సంవత్సరంలో ఉన్న పేరెంట్స్లో వచ్చిన అవేర్నెస్ ఎప్పుడూ రాలేదు. అది ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ స్టేట్ ఛాంపియన్షిప్ పెట్టడం వలన మాత్రమే ప్రజల్లో ఇంత అవేర్నెస్ వచ్చింది అని నేను భావిస్తున్నాను. ఇక అన్నారు సెల్ ఫోన్ గురించి అన్నారు. ఎక్కడో ఒక నాయకుడు ఎరా ఆటలకు వెళ్ళట్లేదా నువ్వంటే అమ్మ సెల్ ఇవ్వట్లేదు అన్నాడు. అదే ఆట అంటే సెల్ ఫోన్లో ఉన్నది ఆట కింద ఉన్నది. కానీ అది బ్రేక్ చేసి ఇవాళ మా పిఠాపురం పేరెంట్స్, పిఠాపురం గ్రామం ఒకటే కాదు, పక్కనున్న చిత్రాడ, కందరాడ, గొల్లపురోలు, కొత్తపల్లి, ఉప్పాడు నుంచి కూడా పేరెంట్స్ ఈ రోజున తీసుకుని వస్తున్నారు పిల్లల్ని ఇక్కడికి. ఇది చాలా ఆనందదాయకమైన విషయం. ఇకపోతే వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అన్నది మీరు నన్ను ప్రశ్నించారు, నన్ను కాదు, పేరెంట్స్ని అడగండి. వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అన్నది వాళ్ళు చెప్తారు. థ్యాంక్ యూ సార్. పేరెంట్స్ కూడా ఉన్నారు, అలాగే వాళ్ళని కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, పిల్లలు అంటే సమ్మర్ హాలిడేస్ వస్తే పక్క అమ్మమ్మ ఇంటికో ఎక్కడికో బంధువుల ఇంటికో పోతుంటారు, కానీ ఈ సంవత్సరం పిఠాపురంలో వారి ఎత్తున ఈ స్పోర్ట్స్కే కేటాయించి వాళ్ళకి మక్కువ కనపరచడానికి కారణం ఏంటి? పిల్లలు ఏ విధంగా ఫీల్ అవుతున్నారండి? ప్రస్తుతున్న పరిస్థితుల్లో అయితే ఈ రోజున ఈ పిఠాపురం నియోజకవర్గంలో అంటే జరుగుతున్న చాలా గేములు ఉన్నాయి, కానీ పిఠాపురానికి మీరు పేరు అన్నది ఒక బాస్కెట్బాల్ ఒకటే.
అది 2 కోట్లు ఈ రోజున ఈ 2 కోట్లలో కూడా పిల్లలు అందరూ బయట చాలా ఆనందంగా గడపడానికి చూస్తారు పిల్లలు ఈ వేసవి కాలంలో. కానీ నిజంగా ఒక 200+ కుర్రోళ్ళు అందరూ కూడా, నా పిల్లలు 3 పిల్లలు ఉన్నారు, ఉదయం సాయంత్రం కూడా రోజు ప్రాక్టీస్కి వస్తారు. ఇక్కడ కోచ్లు కానీ వాళ్ళ చూసే విధానం కానీ పిల్లలకి నేర్పించే తీరు కానీ నా పిల్లలకి ఈ రోజున అప్పుడే 20 days 30 days పైన అయింది. గేమ్ వస్తుంది వాళ్ళకి ఆల్రెడీ. వాళ్ళు గేమ్ ఆడిపిస్తే ఈజీగా ఆడేస్తారు ఇప్పుడు గేమ్. 3 పిల్లలు కూడా ఉదయం చక్కగా బనానా ఇస్తున్నారు, గుడ్డు ఇస్తున్నారు, ఈవినింగ్ స్నాక్స్ ఇస్తున్నారు. సొంత పిల్లల్లా చూస్తున్నారు వీళ్ళందరినీ కూడా. రేపు పొద్దున్న రాబోయే కాలంలో ఖచ్చితంగా వీళ్ళందరూ ఒక మంచి ప్లేయర్స్ అవుతారు, పిఠాపురానికి ఒక మంచి పేరు తీసుకొస్తారు వీళ్ళు. అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్లో అంటే స్కూల్కి పరిమితం అయిపోతున్నారు. అక్కడ స్కూల్లో గేమ్స్ సరిగా ఎక్కడ కూడా ప్రొవైడ్ చేయని పరిస్థితి కూడా ఉంటుంది. కానీ మొబైల్ గేమ్స్ అంటే మొబైల్లో అన్నట్టుగా తయారైన పరిస్థితి. కానీ పిల్లలు మరి ఇప్పుడు ఈ గేమ్స్లో ఏ విధంగా మక్కువ చూపిస్తున్నారు? వాళ్ళు మీరు బలవంతంగా పంపిస్తున్నారు, వాళ్ళ ఇష్టంగా వస్తున్నారు? పిఠాపురం టౌన్లో కానీ నియోజకవర్గంలో కానీ అంటే ప్రైవేట్ స్కూల్ అవ్వచ్చు, లేదంటే మిగతా స్కూల్లో అవ్వచ్చేమో, కానీ ఎక్కడ కూడా ప్లే గ్రౌండ్ అన్నది లేదు ప్రజెంట్. కానీ ఈ రోజున ఇక్కడ ఈ బాస్కెట్బాల్ పెట్టడం, ఈ బాస్కెట్బాల్కి సెక్రటరీ అయినటువంటి బొజ్జ మాణిక్య గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఈ రోజున పిల్లలందరూ కూడా వాళ్ళ ఇంట్రెస్ట్గా వాళ్ళే మార్నింగ్ 5 o'clock వాళ్ళు అలారం పెట్టుకుంటున్నారండి. అలారం పెట్టుకుని డాడీ లేకండి డాడీ, సార్ టైం అయిపోయింది, సార్ రెడీగా ఉంటారు అక్కడ కూర్చుని అని చెప్పి, అంటే వాళ్ళకన్నా ముందే కోచ్లు ఉంటున్నారండి వీళ్ళందరూ కూడా. ఆ టైం మార్నింగ్ 5కి లేచి మమ్మల్ని లేపి తీసుకొచ్చి వాళ్ళ గేమ్ ఇంట్రెస్ట్ అంటే ఈ రోజున ఒకప్పుడు ఇప్పుడు పిల్లలందరూ ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ ఫోన్లతోటి వాడుకోవటం, గేమ్ అందులోనే చూసేయటం, అందులోనే గేమ్ ఆడేసుకోవటం, కొంతమంది దానికి ఎడిట్ అయిపోయి పిల్లలు చదువు అంతా పాడు చేసుకోవటం. ఈ రోజుల్లో చదువు కాకుండా మెయిన్ ముఖ్యంగా క్రీడ కూడా పిల్లలకి చాలా ఆరోగ్యంగా ఉంటుంది, ఒక మనసు ప్రశాంతత ఉంటుంది. ఓన్లీ చదువు మీదే వాళ్ళని భారం పెట్టేసేసి కాకుండా ఈ రోజున ఈ రీతిలో క్రీడలు ఆడితే రేపు పొద్దున్న భావితరాలకు మంచి దారి దొరుకుతుంది. ఇప్పుడు 3% కూడా వీళ్ళకి పిల్లలకి ఇది ఉందని చెప్పేసి ఇప్పుడే తెలియజేశారు మన బొజ్జ మాణిక్యరావు గారు. మరి నిజంగా ఒక చదువుకుని ఏదైనా పోస్ట్ కొట్టాలంటే ఈ సర్టిఫికెట్ ఉంటే పోస్ట్ వెంటనే మార్కులు చూసి వెంటనే గవర్నమెంట్ జాబ్ వస్తుంది. వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబం అంతా కూడా చాలా మంచి అభివృద్ధి బాటలోకి వెళ్తారు. మరి ఈ రకంగా చేసిన మరి కోచ్లకు కానీ బొజ్జ మాణిక్యరావు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మా తరపు నుంచి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటారు. చెప్పండి, పిల్లలు ఏ విధంగా ఇక్కడ ఫీల్ అవుతున్నారు? అందరూ మీ తల్లిదండ్రులు ఇక్కడ ఏ విధంగా నేర్పిస్తున్నారు, మీకు ఏ విధంగా అనిపిస్తుంది? మా చిత్రాడి గ్రామం అండి. పిల్లలు ఈ సమ్మర్ క్యాంప్ పెట్టిన కాడి నుంచి చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా, చాలా ఇదిగా ఇన్నాళ్ళు చదువు మీదే ఉండేవారు. ఇప్పుడు ఈ సమ్మర్ క్యాంప్ పెట్టాకి బాస్కెట్బాల్ శిక్షణ ఇచ్చే మొదలెట్టిన కాడి నుంచి వాళ్ళుగా నిర్ణయించుకుని వాళ్ళే లేచిపోయి మార్నింగ్ వాళ్ళ హెల్త్ పరంగా ఆరోగ్యంగా మార్నింగ్ వాకింగ్ ఇది అవుతుంది, గేమ్ అవుతుంది, చక్కగా ఇంటికి వస్తున్నారు, టీవీ గడ్డ చుట్టలేదు, రెస్ట్ తీసుకుంటున్నారు, మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ బయలుదేరిపోతున్నారు. అందుకని నిజంగా కోచ్ గారు కానీ ఇక్కడ టీం కానీ అందరూ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. పిల్లలు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. వాళ్ళకి ఫుడ్ విషయంలో కానీ ఏ విషయంలో కూడా చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా, పేరెంట్స్కి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే పిల్లలు ఇప్పటికి స్పోర్ట్స్కి వస్తున్నారు సమ్మర్లోనే, అవి ఏ విధంగా ఉంటున్నారు? ఇంటికి గతంలో ఎలా ఉండేవారు, ఇప్పుడు ఎలా ఉంటున్నారు? పిఠాపురం ఈ ఓల్డ్ బస్ స్టాండ్ ఆవరణంలో ఉన్న ఈ బాస్కెట్బాల్ గ్రౌండ్లో చాలా అభివృద్ధి, ముందు కన్నా ఇప్పుడు చాలా గ్రౌండ్ అభివృద్ధి చెందింది. పిల్లలు కూడా మేము ఈ సంవత్సరం నుంచే ఫస్ట్గా పంపిస్తున్నాం. మా పాప 7 years. ఉదయం నుంచి హ్యాపీగా ఆడుకోవడం కానీ చాలా బాగుంటుంది. కోచర్స్ కూడా మంచి తర్ఫీదు ఇస్తున్నారు. బాస్కెట్బాల్ కూడా చాలా బాగా నేర్పిస్తున్నారు. వాళ్ళకి బలవంతమైన ఫుడ్ రోజు ఒక ఎగ్, అరటిపండు, ఈవినింగ్ స్నాక్స్ కూడా పెడుతున్నారు. అన్నీ ఉచితంగానే చేస్తున్నారు. ఇదంతా ఉచితంగానే తర్ఫీదు చేస్తున్నారు. ఎంతో ఖర్చుతో కూడుకున్నదైనా సరే ఇక్కడున్న కోచర్స్ కానీ వాళ్ళ శిష్య బృందం, సీనియర్స్ ప్లేయర్స్ కానీ పిల్లలందరికీ చాలా చక్కగా నేర్పిస్తూ చాలా ఈ ఆట గేమ్ని వాళ్ళకి ప్రొవైడ్ చేస్తూ వాళ్ళు నేర్చుకునే విధంగా తర్ఫీదునిస్తూ ఎదరికి ముందుకు సాగాలని ఇది అవుతున్నారు. ప్రతి తల్లిదండ్రులు కూడా ఈ బాస్కెట్బాల్ కోచ్కి పంపించడానికి చాలా ఆసరత చూపించారు. ఈ సంవత్సరం మరీ ఎక్కువగా కనిపించారు. మేము చూసాం, చాలా నాలుగు బట్టి నుంచి చూస్తున్నాం. ఇంతమంది స్టూడెంట్స్ గ్రౌండ్లో ఇదే ఎక్కువగా కనపడ్డారు, బాగా కనిపిస్తున్నారు. ఇక్కడ తల్లిదండ్రులు కూడా ప్రతిరోజు పిల్లల్ని ఉదయం ఈవినింగ్ చాలా జాగ్రత్తగా వాళ్ళే తీసుకొచ్చి వాళ్ళే అప్పచెప్పుకుని వాళ్ళ తర్ఫీదు ఇచ్చుకుని మళ్ళీ వాళ్ళే తీసుకుని వెళ్ళి చాలా బాస్కెట్బాల్ కోచింగ్ ఇది చేస్తున్నారు. ఈ సమ్మర్ కోచ్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకుని ఈ బాస్కెట్బాల్కి సెలెక్టింగ్కి మంచి గేమ్స్ ఆడడానికి కూడా దోహదపడాలని కోరుకుంటున్నాం. ఈ మన
ఈ బాస్కెట్బాల్ కోచర్స్ వీళ్ళందరికీ చాలా ధన్యవాదాలు. మాకు చాలా బాగా జరుగుతుంది. చెప్పండి, మీ పిల్లలు ఎంతమంది వస్తున్నారు, ఇక్కడ ఏ విధంగా కోచింగ్ ఇస్తున్నారు, ఎలా ఉంది? మా పిల్లలు ముగ్గురు వస్తున్నారండి. ముగ్గురు వాళ్ళకి ఈ బాస్కెట్బాల్ గురించి ఓనామాలు తెలియదు. నేను ప్లేయర్ అయినా వాళ్ళకి ఎప్పుడూ చెప్పలే. 1990 నుంచి ఇక్కడ అయ్యల్ గారు మెయింటైన్ చేస్తున్నారు. ఈ సమ్మర్ కోచింగ్కి ఈ సంవత్సరం మా పిల్లలు వచ్చారు. వచ్చి వాళ్ళు బాస్కెట్బాల్ అంటే ఏంటి, ఇలాగ ఆడాలా, ఇలాగ ఉంటుందా, మనం ఒక పొజిషన్లోకి వచ్చారు. వాళ్ళ గేమ్ ఆడే పరిస్థితి వచ్చింది, వాళ్ళు నాకు చెప్పే పరిస్థితికి వచ్చారు. కాబట్టి ఇలాగ పిల్లల్ని డెవలప్ చేసి ఉదయం 5 గంటలకు వచ్చి బొజ్జ మాణిక్యాలరావు గారు సాయంకాలం 5 గంటలకు వచ్చి పిల్లల్ని ఒక డిసిప్లిన్లో పెట్టి బాల్ ఎలా తిప్పాలా, ఎలాగ ఆడాలా, ఒక క్యాక్ వేసి ఒక ఇచ్చేసి వాళ్ళు చక్కగా నేర్పిస్తున్నారండి. ఇటువంటి కోచర్స్ వాళ్ళ ఆటగాళ్ళు అయ్యున్నా ఇటువంటి కోచింగ్ ఇచ్చేవాళ్ళు ఈ గ్రౌండ్లో ఉన్నందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది. అంటే ఉచితంగా కూడా నేర్పుతున్నారు. మరి ఇది ఎలా ఫీల్ అవ్వాలంటారు? అంటే ఇప్పుడు ఉదయం అరటిపళ్ళు అలాగే గుడ్డు కూడా ఇస్తున్నారు, స్నాక్స్ కూడా ఇవన్నీ కూడా ఇస్తున్నారు. అంటే ఇవన్నీ కూడా ఉచితంగానే మరి శిక్షణ కూడా ఇస్తున్నారు. ఏ విధంగా అనిపిస్తుంది? ఇదంతా చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఎప్పుడు జరగని పిఠాపురం కోచింగ్లు ఎప్పుడు జరిగింది అయ్యల్ గారు వచ్చాక ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి మా పిల్లలు ప్రాముఖ్యంగా పొద్దున్న మేము లేపకుండా లెగిసి వచ్చేస్తున్నారు. సార్ చూస్తారు, సార్ దెబ్బలాడతారు, ఆడాల వెళ్ళిపోవాలి. ఇటువంటి పొజిషన్ మా పిఠాపురానికి తెచ్చిన బొజ్జ మాణిక్యాలరావు గారు, ఎమ్మెల్యే గారు కూడా పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు. ఏ విధంగా డెవలప్ చేస్తే ఇంకా దీన్ని వీళ్ళకి సపోర్ట్ చేస్తే ఎలా ఉంటుంది, బాగుంటుంది అనుకున్నారు? పవన్ కళ్యాణ్ గారు 2-3 ఇదే పిల్లలకి 2-3 వీళ్ళకి కిట్లు ఇచ్చి 2-3 టోర్నమెంట్స్ పెట్టి ఈ కోచర్స్కి ఇంకా కొంచెం ఎంకరేజ్ చేసి ముందుకు నడిపిస్తే ఇంకా బాగా డెవలప్ చేస్తారండి. పిల్లలు కూడా ఎవ్రీ ఇయర్ ఇక్కడి నుంచి నేషనల్స్కి వెళ్ళే అవకాశం ఉంది. ఇదివరకు వెళ్ళారండి, ఇప్పుడు వెళ్తారు. అందుకని ఇంత అవకాశం ఇచ్చిన గవర్నమెంట్కి అలాగే కోచింగ్ ఇస్తున్న అయ్యల్ గారికి మా ధన్యవాదాలు చెప్పుకుంటూ నమస్తే. చూస్తున్నా ఇది పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా పిల్లలు ఇక్కడ ఆనందంగా ఇక్కడ ఈ క్రీడల్లో అయితే పాల్గొంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నాం ఎంత యాక్టివ్గా ఆడుతున్నారో. దాదాపుగా 200 మందికి పైగా ఇక్కడైతే ఈ క్రీడల్లో అయితే పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా వీళ్ళు చాలామంది క్రీడాకారులు ఉన్నారు, అలాగే కొంతమంది ఇక్కడ ఉన్న ప్లేయర్స్ కూడా ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇక్కడ ఎలా ఉంది, ఏ విధంగా కోచింగ్ ఇస్తున్నారు? చాలా బాగుంది కోచింగ్ అయితే, సూపర్. ఎవ్రీ పర్సన్ అయితే మొత్తం పీపుల్స్ అందరూ చాలా బాగున్నారు. కోచింగ్ అయితే సూపర్, మాకైతే పర్లేదు. ఎన్ని గంటలకు వస్తున్నారు? 5:30. ఎలా ఉంది కోచింగ్, ఎలా ఇస్తున్నారు ఇక్కడ? ఎలా ఉంది? చాలా బాగుంటుంది అన్న. డైలీ మార్నింగ్ 5 to 9, ఈవినింగ్ 5 to 9. మార్నింగ్ అయితే ఎగ్ అండ్ బనానా ప్రొవైడ్ చేస్తారు, ఈవినింగ్ బిస్కెట్స్ ప్రొవైడ్ చేస్తారు, అన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్న. ప్రాక్టీస్ కూడా నేనైతే వచ్చిన 2-3 monthsలో నేషనల్స్ ఆడాను, ఇండియన్ టీమ్ క్యాంప్ అకాడమీస్కి వెళ్ళాను. ప్రెజెంట్ అయితే డైలీ ప్రాక్టీస్కి వస్తాను. చాలా బాగా చూసుకుంటారన్న, ఎటువంటి లోటు ఉండదు. ప్రతిదీ కూడా సార్ దగ్గర చూసుకుంటారు. ఏ పర్సనల్ ప్రాబ్లం అయినా, స్కూల్లో పర్మిషన్ కానీ, ఇంట్లో ఇబ్బందులు కానీ, ఒక్కొక్కసారి ఇబ్బంది అయితే టోర్నమెంట్స్కి సార్ పర్సనల్ మనీ పెట్టి ప్లేయర్స్ని పంపిస్తారు. ఏదన్నా సార్ పర్సనల్ ఎఫర్ట్స్ మీదే, అసలు వేరే వాళ్ళ మీదకి వెళ్ళరన్న. ఏదన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదన్నా కోర్టులు ఇష్యూ అని ఏదన్నా సారే పర్సనల్గా ఇస్తారు. ఎవరిని బయటికి వెళ్ళనివ్వరు, రానివ్వరు. ఏ ఇష్యూ అన్నా సారే పర్సనల్గా తీస్తారు. ఒక బ్యాడ్ నేమ్ లేకుండా ఎంత నీట్గా అవుతుందని సార్ అన్న. చెప్పమ్మా, ఎలా ఉంది ఇక్కడ, ఎలా ఆడుతున్నారు, మీకు అన్ని కూడా ఎలా నేర్పిస్తున్నారు ఇక్కడ బాస్కెట్బాల్? ఇక్కడ చాలా టైంకి వస్తేనే ఇక్కడ తీసుకుంటారు, అది కూడా చాలా డిగ్నిటీగా చేస్తారు. దీనివల్ల స్ట్రెంగ్త్ కూడా బాగా పెరుగుతుంది. బాస్కెట్బాల్ అన్నాక అన్ని దాంట్లోని మంచిది అన్నట్టు పెద్ద పేరు ఉంటుంది ఈసారికి. ఈసారి ప్రతిరోజు మార్నింగ్ గుడ్లు అటుపళ్ళు ఇస్తారు, సాయంత్రం ఈ రాత్రి అంటే బిస్కెట్స్ ఇస్తారు. ఎప్పటికప్పటికి స్టామినా లాగా అవి పంచి పెడతారు. ఏ విధంగా ఉందమ్మా? ఇదేనా రావడం? ఈ సంవత్సరం ముందు నుంచి వస్తున్నావు, ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చాను? ముందు నుంచి వస్తున్నాను. ఎలా అనిపిస్తుంది ఇక్కడ? అంటే నాకు ఈ బాస్కెట్బాల్లో ముందు మా మదర్ చెప్పడం వల్ల నేనైతే వచ్చాను. అప్పటి నుంచి నేను బాస్కెట్బాల్ ప్లేయర్ అవ్వాలి, నేషనల్స్ ఆడాలి అనేసి ఉందండి. ఇంకా అంతే కాకుండా ఇక్కడ సార్ వాళ్ళు, అన్నయ్య వాళ్ళు కేర్ తీసుకుని బాగా చెప్తున్నారు. ఏ విధంగా అనిపిస్తుంది? అంటే అన్ని ఉచితంగానే మీకు నేర్పిస్తున్నారని? అవును, చాలా బాగా నేర్పిస్తున్నారు, అన్ని చాలా బాగా చెప్తున్నారు. ఏ విధంగా ఉందా, నీకు ఎలా నేర్పిస్తున్నారు? చాలా బాగుంది, అంతా బాగా చెప్తున్నారు. అన్నీళ్ళందరూ బాగా కేర్ తీసుకుంటున్నారు. సారు స్టేట్ మీట్కి సొంత డబ్బులతో తీసుకొచ్చారు, చాలా కేర్ తీసుకున్నారు, అంతా బాగానే ఉంది. మేము స్టేట్ ఆడాం,
అన్నీ సారే తీసుకున్నారు, డబ్బులు అవన్నీ సారే తీసుకున్నారు. మొత్తం చూడొచ్చు ఇక్కడ చాలా మంది పిల్లలు కూడా చిన్న పిల్లలు చూడొచ్చు. వీళ్ళంతా కూడా సరదాగా ఇంటికాడ తల్లిదండ్రులు ఒక విధంగా ఇంటికాడ ఉంటే వీళ్ళంతా కూడా మొబైల్ పట్టుకుని చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది. కానీ అది కాకుండా వీళ్ళంతా కూడా క్రీడలపై మక్కువ చూపిస్తున్నటువంటి చిన్న వాళ్ళని చూస్తున్నాం. ఎంతోమంది అక్కడ దాదాపుగా 200 మంది పైగా ఈ సమ్మర్ కోచింగ్ క్యాంప్లో అందరూ కూడా కోచింగ్ ఇస్తున్నటువంటి చిన్నారులను చూస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క బాస్కెట్బాల్పై అందరూ కూడా ఆసక్తి కనపరచడంతోనే ఇక్కడికి వచ్చి వీళ్ళ బాస్కెట్బాల్ని అయితే నేర్చుకునేందుకు ప్రతి ఒక్కరు కూడా ఆసక్తి కనపరచడంతో ఉదయం 2 పూటలు అంటే ఉదయం అలాగే మళ్ళీ సాయంత్రం కూడా ఉదయం 6 గంటల నుంచి 8:30 వరకు కూడా ఈ యొక్క బాస్కెట్బాల్ అయితే నేర్పిస్తున్నటువంటి పరిస్థితి. ఏమి నేర్పుకుని ఎన్నాళ్ళని నేర్చుకుంటున్నాం? ఇదే ఫస్ట్ టైమా? ఏమి నేర్పుతున్నారు ఇందులోనే? డ్రిబ్లింగ్, టచ్, జిగ్జాగ్ డ్రిబ్లింగ్ ఎక్సర్సైజెస్ నేర్పిస్తారు. బాగా నేర్పుతున్నారా? ఏమేమి ఇస్తున్నారు మీకు? మార్నింగ్ ఎగ్స్ ఇస్తున్నారు, ఈవినింగ్ బిస్కెట్స్ ఇస్తారు. ఇది చూస్తున్నాం అంతా చాలా ప్రతి చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఇందులో అయితే పాల్గొన్నారు. ఈ సమ్మర్ని అయితే అందరూ కూడా సద్వినియోగపరుచుకున్నారు. ముఖ్యంగా పిఠాపురం ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో క్రీడలపై ఎక్కువ ఆసక్తి కనపరిచేందుకు ఈ సంవత్సరం అయితే భారీ ఎత్తున ఈ యొక్క బాస్కెట్బాల్ కోచింగ్లో అయితే ఇక్కడ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈ యొక్క ముఖ్యంగా పిల్లలకైతే ఉదయం 6 గంటల నుంచి 8:30 వరకు కూడా ఈ యొక్క ఉంటుంది. అలాగే సాయంత్రం 5 గంటల నుంచి ముఖ్యంగా 8:30 వరకు కూడా వీళ్ళకైతే శిక్షణలు అయితే ఇస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. అంటే గతంతో పోలిస్తే ఈ సంవత్సరం అయితే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గం కావడంతో క్రీడలపై ఎక్కువ మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ విధంగానే ఇక్కడ ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆ కోచ్లు ఉన్నారో కోచ్లకు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి విద్యార్థి కూడా ఇంకా మరింత మద్దతు తెలియజేసి వాళ్ళకి సపోర్ట్గా నిలిస్తే ఇంకా మరింత క్రీడల్లో ఇప్పటికే ఈ యొక్క బాస్కెట్బాల్కి పిఠాపురంకి ఎంతో పేరు ఉంది. అటువంటి బాస్కెట్బాల్కి అయితే ఇంకా ఎంతోమంది క్రీడాకారులు ఇప్పటికే తయారైనటువంటి పరిస్థితి ఉంది. ఎంతోమంది ఉద్యోగాలు అయితే వేస్తున్నారు. ఇప్పటికే ఈ యొక్క క్రీడల్లో ప్రభుత్వం కూడా 3% కూడా కేటాయించిన నేపథ్యంలో మరింత ఎక్కువగా తల్లిదండ్రులు కావచ్చు, అలాగే విద్యార్థులు కూడా క్రీడలు ఆడేందుకు మక్కువ చూపిస్తున్నటువంటి పరిస్థితి. రకరకాల సమ్మర్ క్యాంప్ని అయితే ఈ విధంగా పిఠాపురం సంబంధించినటువంటి విద్యార్థులు అయితే సమ్మర్ క్యాంప్ని అయితే ఈ విధంగా క్రీడలపై ఎక్కువ మక్కువ చూపిస్తూ బాస్కెట్బాల్ ఆడుతుందుకు ఎక్కువ మక్కువ చూపిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. అంటే వీళ్ళందరూ కూడా ఆ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా తన సొంత నియోజకవర్గం కాబట్టి వీళ్ళంతా మరింత క్రీడల్లో రాణించేందుకు, అలాగే ఈ యొక్క ఎవరైతే కోచ్లు ఉన్నారో అలాగే బొజ్జ మాణిక్యాలరావు సంబంధించిన ఆయన ఇక్కడ ఎన్నాళ్ళ నుంచో ఈ యొక్క 2 గ్రౌండ్లు ఉన్న నేపథ్యంలోనే ఇక్కడ శిక్షణ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరింత సపోర్ట్గా నిలిస్తే మరింత బాగుంటుందని చెప్పి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, పిఠాపురం నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.